శుభోదయం. ఆదివారం, ఆదిత్యవారం అంటే సూర్యునికి చెందినటువంటి ఒక పవిత్రమైన రోజు. రవివారం, భాస్కరవారం అని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడు శ్వేతాశ్వములు ధరించినటువంటి ఒక రథములో తూర్పు దిక్కున ఉన్న కొండల వెనుక నుంచి బయలుదేరి అలా అలా కొండలపై ఉదయిస్తాడు. ఉదయ భాస్కరుని కిరణాలతో నిద్రావస్థలో ఉన్న ఈ ప్రపంచం మేలుకొంటుంది. మృత్యోర్మా అమృతం గమయ అన్నారు కదా. నిద్ర నుంచే కాదు, మృత్యు ముఖములో ఉన్నటువంటి జీవరాశులు కూడా అమృత తత్వాన్ని పొందుతాయి. ఆ రవి కిరణాల వల్ల, ఆ సూర్యుని లేత కిరణాల తాకిడి వల్ల, ఆ స్పర్శతో మనిషిలో నవ చైతన్యం కలుగుతుంది. అలాంటి సూర్య భగవానుని స్తుతిద్దామా? స్తుతించడం మన ధర్మం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. చూసారా, అలా ప్రపంచానికే వెలుతురునిచ్చేటువంటి వాడు. అజ్ఞాన అంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుతురును ప్రసాదించి మృత్యు ముఖము నుండి అమృత తత్వానికి చేర్చేటువంటి ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఈ సకల సృష్టి చైతన్యవంతమవుతుంది. సూర్య భగవానునికి నమోస్తుతే.